హాయ్ 2024, 25, 26 కూడా ఒకే విషయం చెప్తున్నాం. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నమయ్య జిల్లాకు వచ్చారు, ఒక సభ నిర్వహించారు, ఒక నాలెడ్జ్ అనేది తీసుకొని వెళ్ళింటారు. కానీ 2024 నుంచి అనేక మంది చెప్తూనే ఉన్నారు, ఎలినో ఇంపాక్ట్ ఉంటుంది, చాలా తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉండాది అని. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీ 2014లో నిలబడింది, 2024లో నిలబడింది. కానీ ఏ పనులు జరిగేలా జాగ్రత్త తీసుకునింది, ఏదైనా జాతీయ ప్రాజెక్టులు ఏదైనా వచ్చేలా తీసుకునింది, ఏదైనా ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ, సోలార్ విద్యుత్ ఉపకరణాల పరిశ్రమ కానీ, లేదా బ్యాటరీలు, ఇన్వర్టర్లు తయారు చేసే పరిశ్రమ కానీ ఏదీ తీసుకోలేదు. బాధ్యతలు ఏమీ తీసుకోకుండా ఎన్నికల్లో నిలబడుతుంది, ఓడిపోతూ ఉందన్నమాట. కానీ ఓడిపోయినా కానీ అనేక లక్షల మంది ఓట్లు వేస్తున్నారు, విశ్వాసం భారతీయ జనతా పార్టీ పట్ల ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించవలసిన ఆవశ్యకత అన్నమయ్య జిల్లా మీద ఉండదన్నమాట. ఇప్పటికైనా అన్నమయ్య జిల్లాను భారతీయ జనతా పార్టీ దత్తత తీసుకోవాలి. నరేంద్ర మోడీ పిఎంఓ గారు కూడా దత్తత తీసుకొని దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా రాబోయే 3 నెలల్లో నీటి ప్రాజెక్టులు పూర్తయ్యి మంచిగా చెరువులకు కనుక నీళ్ళు వస్తే 6 నెలల తర్వాత మార్చి నుంచి కాస్త ఉపశమనంగా ఉంటుంది వాతావరణం. లేదంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం. 2024 ముందు కూడా వాజ్పేయి పీరియడ్లో రైతుల ఆత్మహత్యలను పెద్దగా లెక్కలేకి తీసుకోలేదు. దాని పర్యవసానాలు ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత చాలా ఇంపాక్ట్ చూపించిందన్నమాట. ఇప్పుడు కూడా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాకుండా రాబోతున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన కనీసం చెరువులకి నీళ్లు వచ్చేటట్లు అటు పోలవరం పులిచెంతల మీదుగా అన్నా ఏదో విధంగా పైప్ లైన్ యుద్ధ ప్రాతిపదికన సైన్యాన్ని దింపైనా సరే వేయగలిగి చెరువులకు కనుక నీళ్లు పెట్టగలిగితే చాలా బాగుంటుంది. లేదు చంద్రబాబు నాయుడుకి చెప్పి సబ్ కాంట్రాక్టర్లను పెంచి కాలువల నీళ్లు కనుక త్వరగా రాగలిగితే అటు గెండికోట నుంచి అయినా సరే, అంద్రినివారి నుంచి అయినా సరే వస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. దయచేసి ఇది హై లెవెల్లో ఆలోచించవలసిన విషయం అన్నమయ్య జిల్లాకు సంబంధించి. దయచేసి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు వర్క్ చేసి భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అయినా గెలిచేదానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. తిన్నామా, నిద్రపోయినామా, బెంగళూరు నాయకులకి ఏజెంట్లుగా ఉన్నామా అన్నది వదిలిపెట్టి కార్యాచరణలో ఏదైనా కార్యక్రమాలు జరగడం కోసం భారతీయ జనతా పార్టీకి క్రెడిబిలిటీ ఉండేటట్లు చూసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులుగా కొనసాగాలని కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు, పిఎంఓ గారు రాబోతున్న మార్చి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాతావరణ పరిస్థితులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.